హైదరాబాద్ ఎల్బీ నగర్లోని చైతన్యపురి కొత్తపేట మూసి పరివాహక ప్రాంత ప్రజలకు టీపీసీసీ నేత మధు యాష్కి గౌడ్ భరోసా ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారులు అత్యుత్సాహంతో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని మధు యాష్కి మండిపడ్డారు. అధికారులు మార్కు చేసినంత మాత్రాన పేదల ఇళ్లు కూల్చరని, మీ ఇంటిపై గడ్డపార పడకుండా ప్రొక్లైన్ రాకుండా చూసుకుంటారని బాధితులకు భరోసా ఇచ్చారు. ఎల్బీ నగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే నాయకులు మూసి పరివాహక ప్రాంతంతో పాటు చెరువులు, కుంటలను కబ్జా చేసి అక్రమంగా సంపాదించారన్నారు. వారే ఈ రోజు ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని, ప్రజల వద్దకు వచ్చి నీతి మాటలు మాట్లాడుతున్నారని మధు యాష్కి గౌడ్ ఆరోపించారు. అధికారులు తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి అత్యుత్సాహంతో ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని, అక్రమార్కులైన అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మూసీకి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ణయించేందుకు అధికారుల దగ్గర ఒక ప్రాతిపదికన లేదని పేర్కొన్నారు. నోటీసులు ఇవ్వకుండా, ప్రజల అంగీకారం లేకుండా ఏ ఇల్లు కూలదని, ఒకవేళ ప్రభుత్వం ఇల్లు కూల్చాలి అంటే యూపీఏ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్ విలువకు 4 నష్టపరిహారం చెల్లించాల్సిందని పేర్కొన్నారు. మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించి సుందరీకరణ కూడా చేయవచ్చని పేర్కొన్నారు. నదికి ఇల్లు ఉన్న వైపు కాకుండా పొలాలు ఉన్న వైపు ఎక్కువ స్థలాన్ని సేకరించి సుందరీకరణ చేయవచ్చని మధు యాష్కి గౌడ్ సూచించారు. ప్రాంతంలో చైతన్యపురి కొత్తపేట ఈ ప్రాంతంలో కాలనీ వాసులు భయాందోళనకు గురై రెవెన్యూ అధికారులు మార్క్ చేయడంతో వెంటనే అర్ధరాత్రి కూలగొడతారనే ఒక భయాందోళన ఎవరు సృష్టిస్తున్నారంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే గత 10 సంవత్సరాల నుంచి అక్రమంగా ఆస్తులు కాపాడుకుంటూ పెంపొందించుకొని తన అనుసరులతోటి కబ్జాలు పెట్టి పేద ప్రజలకు నమ్మించి అమ్మించిన వాళ్ళు వాళ్ళ రక్షణ కొరకై ప్రజలను రెచ్చగొడతా ఉన్నారు. ప్రజలలో ఆ భయాందోళన తొలగించడానికి కొరకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. మార్పు చేసినంత మాత్రాన ఏ ఇంటి పైన గడ్డపార పడదు, ప్రొక్లైన్ రాదు, పూలు కొట్టడం జరగదు. టీఆర్ఎస్ నాయకులు రెచ్చగొడుతూ ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. నేను ఒక న్యాయవాదిగా, ప్రజాప్రతినిధిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చెప్తా ఉన్నాను. ఇక్కడ నా ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలకి కాకుండా మూసి పరివాహక ప్రాంతాలలో ఎక్కడన్నా అన్యాయం జరుగుతుందనంటే మంత్రి శ్రీధర్ బాబు చెప్పడం జరిగినది. కలెక్టర్ ఆఫీస్లో బాధితులు వెళ్ళొచ్చు. గౌరవ హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. శని ఆదివారాలు ఎక్కడ కూలగొట్టడం జరగదు. ముఖ్యంగా ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రాంతంలో చైతన్యపురి కొత్తపేట ఈ ప్రాంతంలో హైదరాబాద్ బతుకమ్మ వేడుకల